దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 5వ అధ్యాయం 7వ శ్లోకంలో నువ్వు చేసేటటువంటి పని నీ మీద కొత్తగా ఏదో ఒక భారాన్ని మోపదయా, ఉన్న భారాన్ని కూడా తొలగించేది అవుతుంది అనే విషయం చెప్పాడు ఆయన. ఎందుకు అవుతుంది అంటే నువ్వు పనిని సంస్కరించి చేస్తున్నావు కనుక. ఒకే పనిని ఒక పద్ధతిలో సంస్కరిస్తే ఒక ప్రభావం చూపిస్తుంది, మరో రకంగా వాడితే మరొక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఒకే వస్తువుని సంస్కరించడం ద్వారా కలిగే దానివల్ల ఫలితం, సంస్కరించకుండా చేస్తే కలిగే ఫలితాలు వేరే ఉంటాయి. ఇప్పుడు పాలని సంస్కరించామనుకోండి, అందులోంచి నెయ్యి వస్తుంది. పాలని సంస్కరిస్తేనే నెయ్యి వచ్చింది. సంస్కరించకపోతే పాలలో ఉంటాయి, లేదా విరిగిపోతాయి, వాసన వస్తాయి, పనికి రాకుండా పోతాయి. పాలలో కూడా అలాంటి శక్తి కూడా ఉంది కదా. పాలని పాలుగా వాడుకునే అవకాశం ఉంది, దుర్వాసన ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. పాలలోంచి విరిగిపోతే దాంతో రకరకాల పనులు చేస్తుంటారు, అలా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ నెయ్యి దీపాన్ని వెలిగించడానికి ఉపయోగపడ్డట్టుగా పాలు ఉపయోగపడవు. అయితే ఈ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? పాలలోంచే రావాలి. ఎలా వస్తుంది? సంస్కారం చేయాలి దానికి. చేత ఒకే వస్తువుని సంస్కరిస్తే ఒక స్థితిలో దాన్ని పాలంటాం, ఒక స్థితిలో దాన్ని మీగడంటాం, ఒక స్థితిలో దాన్ని పెరుగంటాం, ఒక స్థితిలో దాన్ని మజ్జిగంటాం, ఒక స్థితిలో దాన్ని నెయ్యి అంటాం. ఒక్కదానికే దానికి జరిగే సంస్కారాలని బట్టి పేర్లు మారతాయి, పేర్లని బట్టి ప్రభావాలు కూడా మారతాయి. పాల ప్రభావం వేరు, నేతి ప్రభావం వేరు, మీగడ ప్రభావం వేరు, పెరుగు ప్రభావం వేరు, మజ్జిగ ప్రభావం వేరు, పెరుగు ప్రభావం వేరు. అన్నీ ఒక దాంట్లోంచి వచ్చినవే, కానీ అన్నీ ఒకే రకంగా పనిచేయవు. దానికి మనం అందించే సంస్కారాన్ని బట్టి దాని యొక్క ఫలం అనేది ఎట్లాగైతే ఉంటుందో, మనిషి చేసేటటువంటి పనులు కూడా వాడు వెనకాతల ఆ పనికి జోడించేటటువంటి జ్ఞానపు ప్రభావాన్ని బట్టి ఆ కర్మ యొక్క ప్రయోజనాలు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్ని కర్మలు వ్యర్థము, కొన్ని కర్మలు అల్ప ఫలదాయులు, కొన్ని కర్మలు దుఃఖకరమైన ఫలితాన్ని, కొన్ని కర్మలు సుఖకరమైన ఫలితాన్ని, కొన్ని రకములైనటువంటి కర్మలు వీడికి అవసరం లేనిటువంటివి, ఏవో లాభాలను కలిగించేటటువంటివి. ఏవో కొన్ని కర్మలు మాత్రం తన యజమాని ఎవడో
వాడిని సంతృప్తిపరిచి ఆనందింపజేసేవిగా కూడా ఉండొచ్చు. ఇది మనకి తెలుసు లోకంలో. అట్లానే మనం చేసేటటువంటి కర్మ ఆచరణ కూడా దానికి జోడించినటువంటి సంస్కార ప్రభావాన్ని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి యోగ్యత మనలో కలిగిస్తుంది. ఇది నువ్వు మామూలు కర్మ, ఒక చెప్పులు కుట్టేవాడు తన చెప్పులు కుట్టడం సవ్యంగా ఎట్లా కుట్టాడో నేర్చుకుని దానికి తగ్గట్టుగా వాడు కుడుతున్నప్పటికీ కూడా వాడు ఆ కర్మాచరణలోంచే నేరుగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందేటంతవరకు చేరగలుగుతాడు. ఒక పొలము దున్నేటటువంటి వ్యక్తి తన పొలం దున్నే విధానాన్ని సవ్యంగా ఎట్లా తెలుసుకుని చేస్తే మంచిదో అట్లా చేయడం ద్వారానే వాడు చేసే ఆ కర్మ వాడికి ఆత్మసాక్షాత్కారం వైపు తీసుకువెడతాయి నిస్సందేహంగా. అప్పుడు వాడికి అది కర్మ యోగం అవుతుంది, లేకపోతే వాడి కర్మ అవుతుంది అది. కానీ మనకి కర్మ కాకూడదు, ఇది కర్మ కావాలి, మంచి కర్మ కావాలి, నిష్కామ కర్మ కావాలి, అది కర్మ యోగం అవ్వాలి. వీణ్ణి కూడా సామాన్యుంచి ధీమాన్యుడిగా, ధీమాన్ నుంచి మహామాన్యుడిగా క్రమంగా వీడిని ఆ వికారాబాద్ వాడు చేసేటువంటి ఆ కర్మల యొక్క వికారాన్ని వాడు తెలుసుకున్నటువంటి వ్యక్తి వాటిని సంస్కరించి ఆత్మసాక్షాత్కారానికి సాధనాలుగా వాడు చేసుకోగలుగుతాడు. వాడి పేరు యోగయుక్తుడు. కృష్ణుడు చెప్పాడు ఆ స్థాయికి వీడు తీసుకువెళ్ళాలి. ఆ స్థాయికి ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏం కావాలి 7వ శ్లోకంలో చెప్తున్నాడు. యోగయుక్త నువ్వు ఇలా కా, ఏమవుతుంది? విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ, ఈ 3 స్థాయిలు కూడా నువ్వు దాటగలుగుతావు. ఒకటి విశుద్ధాత్మ కాగలుగుతావు. ఆత్మ, మనస్సు పదాలకు అప్పుడప్పుడు మన అర్థం జాగ్రత్తగా గమనించడం కూడా అలవాటు చేసుకోవాలి. ప్రకరణాన్ని బట్టి పదానికి అర్థం ఉంటుంది. ఆత్మ అనే పదం అనేక స్థానాల్లో వాడచ్చు. కానీ అప్పుడు ఏ అర్థంలో వాడుతున్నారో మనం తెలుసుకోకపోతే మనకి అంత మొత్తం ఎక్కడో చిక్కుల్లో పడిపోయిన వాడు అవుతాం, మనం బయటికి రాలేము. ఇక్కడ మనస్సుకి సంబంధించి కర్మల యొక్క స్టాక్స్ గురించి కదండి మాట్లాడేది. స్టాక్స్ ఉండేదంతా కూడా ఎక్కడో వీటిల్లో కదా, మనస్సులోను, ఇంద్రియాల్లోనూ, భూత సూక్ష్మాల్లోనూ వీటిలో కదా ఉండేది. అందుచేత విశుద్ధాత్మ, వాడి మనస్సు క్లీన్ అయిపోతుంది వాడికి. అలా అయ్యేటట్టుగా యోగయుక్తుడు చేసుకోగలుగుతాడు. యోగయుక్త విశుద్ధాత్మ. అయితే వీడికి ఆ మనస్సంతా పూర్తిగా క్లీన్ అయిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది? విజితాత్మ. మనస్సుని వీడు జయించగలిగితే, తన ఆధీనంలో పెట్టుకోగలిగితే, మనస్సు చెప్పినట్టు దాని వెంట పరిగెట్టడం కాకుండా తన వెంట మనస్సు పరిగెట్టేటట్టుగా చేసుకోగలిగితే దాన్ని ఎప్పుడు వాడు క్లీన్గా అట్టే పెట్టుకోగలుగుతాడు. విజితాత్మ. ఆత్మను జయించిన వాడు కావాలి. అప్పుడు మాత్రం వాడు దాన్ని విశుద్ధి చేస్తాడు. అయితే ఆత్మ జయించిన స్థితిలోకి రావాలంటే దాని వెనకాతలు దానికి ఉండేటువంటి కొంత పవర్స్ కొన్ని ఉన్నాయి. దాని సైనిక వర్గం కొంత దానికి ఉంది. అది చూసుకొని అది కొంచెం మిడిసి పడుతూ ఉంటుంది. ఏదా సైన్యం? ఇంద్రియాలు. ఇంద్రియాలన్నీ మనసుకు ఉండేటువంటి సైన్యం కదా. అవన్నీ కూడా వీడి మాట వినేటట్టుగా కావాలి. జితేంద్రియ. ఇంద్రియాలయందు వీడికి జయం ఏర్పడితే, మనస్సు వీడికి స్వాధీనమైతే, మనస్సులో ఉండేటువంటి దోషాలని వీడు కడుక్కోగలుగుతాడు. దేంతోటో మనం గతంలో చెప్పుకున్నాం. దేంతోటి? సర్వభూత ఆత్మభూత ఆత్మ. వీడు అలా తయారవుతున్నాడు కనుక సర్వభూతములలో, సకల జీవులలో వెనకాతల ఉండి నడిపించేటటువంటి ఒక తత్వం ఏది? ఎప్పుడు వెనకాతుండి నడిపించే తత్వం ఏది? భగవంతుడు.
నేను ఉంటానని చెప్పాడు ఆయన. అయితే ఒక చోట చెప్పాడు, మనకు వచ్చిన చికాకు ఎక్కడంటే ఏమిటి తను ఎలా చేస్తాడనేది ఎక్కడ ఒక చోట అలా దేరుగా పట్టుకొచ్చి చెప్పాడు ఆయన. ఒకటి ఇక్కడ చెప్తాడు, ఒకటి ఇక్కడ చెప్తాడు, ఒకటి అక్కడ చెప్తాడు, ఒకటి అక్కడ చెప్తాడు. గమనించుకోగలిగిన వాడికి కనిపిస్తాయి. యదాదిత్యగతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ తత్తేజో విద్ధి మామకం అన్నాడు. సూర్యుడికి కాంతి వస్తోంది, వెనకాతల నేనుంటే. చంద్రుడు ఇంకొక రకమైన కాంతి వస్తోంది, వెనకాతల నేనుంటే. నిప్పుల్లోంచి మరొక రకమైన కాంతి వస్తోంది, వెనకాతల నేనుంటే. ఇది మనకి తెలియడం కోసమని పాపం దాన్ని అక్కడికి వెళ్ళాక చెప్పుకున్నాడు ఆయన. అబ్బాయి, ప్రతి వస్తువుకి లోపలుండి దానికి ఆసక్తినిచ్చేవాడిని నేనేనయ్యా అని. ఆత్మగా ఉండేవాడు, ఇంద్రియాలకి కూడా ఆత్మగా ఉండి నడిపించేవాడు ఆయనే. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో అంటూ ఓ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆయా ఆ వస్తువులకి కూడా లోపల నేనుండి, ఆ లోపలుండే గుణములలో కూడా నేనే ఉండి, నేను ఆ గుణాలని పని చేయించి ఆ ద్రవ్యంతో చేరి ఆయా వ్యక్తికి ఉపయోగపడేట్టుగా చేసిన వాడిని నేనేనయా అని మనకి స్పష్టం చేశాడు స్వామి. సో ప్రతి వస్తువుకి కూడా లోపలుండి నియంత్రించేటటువంటిది ఆయనే కనుక ఆయన నియంత్రిస్తున్నాడనేటటువంటి ఒక జ్ఞానం, దానికి ఒక టెక్నికల్ పదం పెట్టాడని. సర్వభూత ఆత్మభూత ఆత్మా, ఇది నువ్వు కావాలి ముందర. ఇలా వాడుకోగలిగితే నువ్వు తయారు కావాలి. ఇప్పుడు ఆకాశంలోకి స్పేస్లోకి వెళ్ళిపోతే నేను హాయిగా ఎగురుతానండి స్పేస్లోను అని అంటే నువ్వు ఉండవు అసలు అక్కడ. అలా నువ్వు ఎగరాలి అని అంటే నిన్ను గట్టిగా పట్టి పెట్టేటటువంటి ఒక పెద్ద కవర్ పైన వేసుకుని పెట్టుకుంటే అప్పుడు నువ్వు స్పేస్లోకి వచ్చినా నువ్వు హాయిగా తిరగలుగుతావు. మళ్ళీ వెనకాతల నీ మదర్ మాడ్యూల్లోకి వచ్చి నువ్వు కనెక్ట్ కాగలుగుతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా నాకు ఆ బయట వాతావరణం ఆస్వాదిద్దాం అనిపిస్తోందండి అని శుభ్రంగా ఆ బుర్ర మీద ఉండేటటువంటి హెల్మెట్ లాంటిది తీసి బాడీ మీద ఉండేటటువంటి ఆ కవర్ అంతా తీస్తే అంటే అప్పటిదాకా వాడు ఉండడు. ఆ శూన్యంలోకి వెళ్ళిన తర్వాత వాడికి తల మీద ఉండేటువంటి ఆ హెల్మెట్ని ఒకసారి పైకి తీయగానే మొత్తం ఆ శూన్యం ఈ బుర్రనంతటిని కూడా ఒక్కసారి మొత్తం ఒక్క ముక్క కూడా కనిపించకుండా ఉండేట్టుగా పీసెస్ చేసి మొత్తం అంతా అన్ని వైపులుగా స్ప్రెడ్ చేసేస్తుంది. అక్కడ వెళ్ళి తిరగడం మంచిదే, చేయొచ్చు. కానీ దానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ఆ ప్రిపేర్ చేసి వెళ్ళడానికనే ఆస్ట్రోనాట్స్కి వాళ్ళ పైన ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కవర్ వేసి పెడతారు. దానికి ఎంతో మెకానిజం ఉంటుందనుకోండి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఆల్సో నువ్వు చేసేటటువంటి పని నిన్ను బంధించకుండా, నీ కొత్త భారాన్ని చేర్చకుండా, నీ మనస్సుని నీ ఇంద్రియాలని నువ్వు జయించి వాటిని ఆధీనంలో పెట్టుకుని వాటిలో ఉండేటువంటి పూర్తిగా దోషాలు తొలగిపోయేటంత వరకు ఏదో చేయాలి అనేది నీకు కావాలి. అంటే నువ్వు ఇలాంటి తొడుగు వేసుకో. ఎలాంటి తొడుగు వేసుకోవాలి? సర్వభూత ఆత్మభూతాత్మ, సర్వభూత ఆత్మభూతుడైనటువంటి వాడిని నువ్వు గుర్తించి నీకు కూడా వాడే ఆత్మగా ఉన్నాడని తెలుసుకోవాలి. ఆ టెక్నికల్ పదం వాడేం కనుక మనకి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుంది. ఆ పదం తీసి పక్కన పెడితే అన్నింట్లోనూ ఉన్న దేవుడే నాలో కూడా ఉన్నాడు. సరిపోయి సింపుల్. అన్నిట్లోనూ ఉన్న దేవుడు అంటే అసలు అన్నీ ఉన్నాయి. 4వ అధ్యాయంలో చెప్పాడు మనకి. గతంలో జ్ఞాపకం ఉండాలి. స్కూల్లో చదివే చదువుల్లాగా మనకి శాస్త్రాలు చదివితే 1వ తరగతిలో చదువు 1వ తరగతికే పరిమితం, 2వది 2కే పరిమితం, 3వది 3కే పరిమితం, 4వది 4కే పరిమితం, 10వ తరగతి 10వ తరగతికే పరిమితం, 9వ తరగతి పుస్తకాలు మళ్ళీ మనం ముట్టుకోక్కర్లేదు, అందులో ఉండేది చూడక్కర్లేదు, దాన్ని మనం చదవక్కర్లేదు. ఇప్పుడు 10వ తరగతిలో ఉండేది చదువుకుంటే అది మాత్రమే చాలును అనేది శాస్త్రాధ్యయనానికి ఉండదు.
నువ్వు మొదటి రోజు ఏదైతే ఆలు ఆరంభం చేసావో అక్కడి నుంచి ప్రారంభించి ఆ శబ్దాలు, సమాసాలు ఇలాంటివన్నీ నేర్పిస్తారు. సో ఇవన్నిట్లో చదివింది కూడా నీకు జ్ఞాపకం ఉండి తీరాలి. 1వ తరగతిలో చదివింది నువ్వు డిగ్రీకి వెళ్ళినప్పటికీ కూడా మరిచిపోవడానికి వీల్లేదు. ఇది అక్కడ దాకా కూడా ఉపయోగపడుతుంది. ఇది శాస్త్రం చదివేటటువంటి పద్ధతి అండి. జీవరాశుల్ని 4 రకాలుగా విడదీశాడు. చాతుర్వర్ణ్యం అని పేరు పెట్టాడు. మనకి జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఏమిటి చాతుర్వర్ణ్యం? మనమంతా ఒకటి. మనం అంటే 2 కాళ్ళతోటి నిలువుగా నడిచేటటువంటి, అప్పుడప్పుడు కొందరు అడ్డంగా నడవచ్చు, కానీ వీలైనంత వరకు సాధారణంగా నిలువుగా నడిచేవాళ్ళు కొందరు ఉంటారు కదా, అడ్డమైన తిరుగుళ్ళు తిరగని వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా. అలాగా ఉండేటువంటి మనుష్యులు, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేవాళ్ళు అంటే మనకి జ్ఞాపకం ఉండాలి, టెర్రరిస్టులు లాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి. బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఆల్సో మానవుల్లో తెల్ల స్కిన్, బ్రౌన్ స్కిన్, బ్లాక్ స్కిన్, రకరకాల స్కిన్స్ కలిగిన వాడు ఉన్నారు కదా. ఇందులో ఎవడైనా సరే ఒకే పేరుతో పిలుస్తాం వాడు, మనిషి, రైట్? హ్యూమన్. ఇది ఒక జాతి, ఇది ఒక వర్ణం. రెండో వర్ణం ఏది? మనంత తెలివి లేకుండా, మనంత పని చేయలేకపోయినా కొన్ని ప్రాణులు ఉంటాయి కదా, అలాంటివి. వాటికి అడ్డంగా తిరిగేవి తిరియక్ జాతి అని పేరు పెట్టాడు వాటి. మనమంతా మనుషులను 2 కాళ్ళతో నిలువుగా నడిచేవాళ్ళం. ఇది ఒక వర్ణం. అడ్డంగా తిరిగేదంతా ఒక వర్ణం. దాని పేరు తిరియక్ జాతి. ఈ తిరియక్ జాతి నీళ్ళలో సాగచ్చు, నేల మీద సాగచ్చు, నింగిలో సాగచ్చు, ఎక్కడైనా ఎలాగైనా తిరగదు. అడ్డంగా తిరుగుతున్నాయి అని అంటే వాటికి అన్నిటికీ తిరియక్కులు అనే పేరు. 2. మూడవది, తిరగకుండా ఒకచోటే నిలకడగా ప్రాణం ఉండో ప్రాణం లేకనో ఉండేవి, స్థావర అని వాడికి పేరు పెట్టాడు వాడు. చెట్లో కూడా ప్రాణం ఉంటుంది కానీ తిరగదు, జంతువులు తిరిగినట్టుగా నిలకడగా ఉంటుంది ఒకచోట. ఇది మనందరం కూడా చూస్తున్నాం. దాని పేరు స్థావర జాతి. రాళ్ళు ఒకచోటే ఉంటాయి, నీళ్లు సహజంగా ఒకచోటే ఉంటాయి. అది పల్లం ఉంటే ఆ పారుతూ విడుతుంది తప్ప, తరంగాల కోసం అలాగే అది పారుతూ విడుతూ ఉంటుంది తప్ప, అదర్వైజ్ నీటికి సహజమైనటువంటి చలనము అనేది లేదు. కనుక నీళ్లు కూడా అచేతనాలు, ఒకచోట ఉండేవి, ప్రాణం లేనివి. నీళ్ళలో ప్రాణం లేదు, మట్టిలో ప్రాణం ఉండదు, రాళ్ళల్లో ప్రాణం ఉండదు, కానీ నిలకడగా ఉంటాయి, ఒకచోట క్రమంగా మార్పులు చెందుతూ ఉంటాయి. చెట్లు నిలకడగానే ఉంటాయి కానీ అందులో ప్రాణం ఉండేటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అది పెరుగుతూ ఉంటుంది కనుక, తరుగుతూ ఉంటుంది కనుక. ఇది ఒక జాతి, దాని పేరు స్థావర. మనుష్య, తిరియక్, స్థావర. ఇది కాకుండా మన చుట్టూ ఉండేటువంటి ప్రాకృతిక శక్తులు బోలెడన్ని ఉన్నాయి. మన శరీరం మీద ఒక ఒత్తిడి రూపంలో ఉండి శరీరాన్ని శరీరంగా ఉంచగలిగినటువంటిది ఒక ప్రకృతిలో ఉండే పుట్టేటటువంటి ఒక శక్తి. ఇది ఎన్నున్నాయి అలాంటివి అని మనకు తెలియదు. గాలి, నీరు, తడి, ఎండ, వేడి, చల్లదనం, బోలెడని శక్తులు ఉన్నాయి. వీటికి దేవతలు అని పేరు పెట్టాడు. దేవ, మనుష్య, తిరియక్, స్థావర. ఈ 4 కేటగిరీస్ కాకుండా మరొకటి ఏమైనా కొత్తది మనం తయారు చేయగలమా? ఇంపాసిబుల్. ఏది మనం తయారు చేసినా ఈ 4 ఎక్కడో ఒక చోట అది ఇమిడిపోతుంది. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి జీవరాశి అని మనకు తెలుసు, తిరియక్కులు. వీటన్నిటికీ కూడా ఆయన భూతాత్మ ఉన్నాడు. ఎవడో ఒక ఆయన, ఆయనే నాకు కూడా భూతాత్మ, నాకు కూడా ఆత్మ. ఇది వాడు గుర్తు. సర్వభూత ఆత్మభూతుడైనటువంటి వాడు నాకు కూడా ఆత్మ. అర్థం ఏమిటి?
అన్నిటిలో వీడు భగవంతుడిని చూడగలుగుతున్నాడు, తనలో కూడా భగవంతుడిని చూడగలుగుతున్నాడు. అన్నిటిలో చూసిన భగవంతుణ్ణి, తనలో ఉన్న భగవంతుణ్ణి ఒకడే అని గుర్తించగలుగుతున్నాడు. అందరిలో ఉండే భగవంతుడు, నాలో ఉండే భగవంతుడు మనందరినీ తన శరీరంగా పెట్టుకున్నాడని తెలుస్తున్నాడు. దానివల్ల ఆయన లోపల కలిగినటువంటి మనం అందరం కూడా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మన అందరం కూడా ఆయనని ఆత్మగా కలిగిన వాళ్ళం, ఆయనకి అంగాలు లాంటి వాళ్ళం. ఆయన ఒక్కడే కనుక ఆయనకు ఒక్కొక్కడు ఒక్కొక్క అంగం. ఈ ఒక్కొక్కడు ఒక్కొక్క అంగం అనుకున్నప్పుడు ఒక అంగం మీదకి మరొక అంగం ఎప్పుడు కూడా దాడి చేయడానికి ప్రయత్నించదు. ఒక అంగాన్ని మరొక అంగం దేహంలో ఎప్పుడు కూడా తృణీకరించదు, అవమానించదు, అతిగా ట్రీట్ చేయదు కూడా. ఒకదానికి కలిగిన ఆనందం మిగతావన్నీ పంచుకుంటాయి, ఒకదానికి కలిగిన దుఃఖం మిగతావన్నీ పంచుకుంటాయి. మనకి దేహంలో తెలుసు, మన అంగాల్లో కాలికి సుఖం కలిగిన, తలకి సుఖం కలిగిన, వీపుకు సుఖం కలిగిన, పొట్టకు సుఖం కలిగిన ఆ వ్యక్తి సమగ్రంగా దాన్ని పంచుకుని ఆనందిస్తున్నాడు. దుఃఖం అనేది ఏ భాగంలో కలిగినా ఆ మిగతా అంగాలన్నీ కూడా దాన్ని పంచుకుని ఆనందిస్తున్నాయి. ఈర్ష్యాసూయలు పట్టల్లే, రాగద్వేషాలు ఏర్పట్టల్లే, కామక్రోధాలు ఏర్పడటం లేదు. అంగాలకి పరస్పరం ఉండేటటువంటి అభావాన్ని మన దేహంలో వరకు మనం చూడగలిగితే ఆత్మ ఎందుకు చెడుతుందండి? కామక్రోధాల వల్ల, వాటి వల్ల ఏర్పడే రాగద్వేషాల వల్ల, వాటి వల్ల కలిగే లోభ మోహాల వల్ల. ఇవే కదా ఆత్మని పాడు చేసేది, మనస్సుని పాడు చేసేవి కూడాను. ఇవన్నీ పాడు చేసేటటువంటి ఎలిమెంట్స్ అయితే వాడిందాక భూతాత్మ భగవంతుడు నాలో ఉన్నాడని విశ్వాసంతో దృఢమైనటువంటి ప్రేమ కలిగితే అప్పుడు వీడికి ఎవడి కష్టం చూసినా తన కష్టం అనిపిస్తుంది, ఎవడి సుఖం చూసినా తన సుఖమే అని అనిపిస్తుంది. అందువల్ల వాడు ఈర్ష్యపడ్డు, కష్టం ఉంటే వాడిని తొలగించి కష్టాన్ని వాడిని కూడా ఆనందింపజేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే తన ఒక దేహంలో అంగాలు లాంటి వాళ్ళే అందరూ కూడా కనుక ఇది కావాలి. అంటే తన యందు ఏ దైవాన్ని చూస్తున్నాడో ప్రతి వస్తువులో ఆ దైవాన్ని చూసి అలాంటి దైవం ఒక్కటే అని తెలిస్తే అప్పుడు తమంతా మొత్తం చుట్టూ ఉండే అందరూ కూడా ఒక దేహంలో అంగాలే. ఇప్పుడు రాగద్వేషాలు తగ్గుతాయి, కామక్రోధాలు తగ్గుతాయి, లోభ మోహాలు తగ్గుతాయి, ఈర్ష్య రోషాలు తగ్గుతాయి, మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధం ఎంతెంత అవుతుంటే అంతంత స్వాధీనమవుతుంది. ఎంతెంత స్వాధీనమైతే అంతంత ఇంద్రియాలు కూడా శుద్ధమవుతూ ఉంటాయి. ఇంద్రియాలు కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలు కూడా మనసు చెప్పినట్లు మాట వినే ప్రారంభం చేస్తాయి. ఇంతకడికి కీ ఆలోచనే కదండి మనిషికి ఏర్పడాల్సినటువంటి ఆ విశ్వాసపూర్వకమైనటువంటి సంకల్పధార వీటిలో చేరాలి. అది ఏర్పడితే యోగయుక్త, వీడు యోగయుక్తుడు అవుతాడు. యోగయుక్తుడైతే ఇవన్నీ సాధించడానికి వీలవుతుంది. ఈ దృష్టి అనేది వాళ్ళు ఏర్పడితే సర్వభూత ఆత్మభూత ఆత్మ వీడు కాగలిగితే వీడికి జితేంద్రియుడు అవుతాడు, జితాత్మ అవుతాడు, విశుద్ధాత్మ కూడా అవుతాడు. మనసు వీడికి క్లీన్ అయిపోతుంది. అప్పుడు వీడి చేసే ఏ పని వీడి మీద భారాన్ని ఉంచదు, పాత భారాలు తొలగాయి, వీడికి ఆత్మ దర్శనం అనేటటువంటిది సులభం అవుతుంది. మానేస్తే కాదు, చేస్తుంటేనే ఇది సులభం అవుతుంది. ఇది మనకి తెలియాలి. 7వ శ్లోకంలో 5వ అధ్యాయంలో కుర్వన్నపి న లిప్యతే అనే శ్లోకంలో కృష్ణుడు ఈ విషయాన్ని మనకి స్పష్టం చేస్తున్నాడు. మనం కూడా సర్వభూత ఆత్మభూత ఆత్మలం అయ్యే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.